హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నాగుల చవితి రోజు బ్లాగ్ అనమాట. చిన్న చిన్న క్లిప్స్ తీసాను. నేను ఏం ప్రసాదాలు చేశాను, పుట్టకి ఏం ప్రసాదాలు తీసుకొని పోయి పెట్టాలి అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేమో ముందు రోజు అనమాట. నైట్ గుమ్మం కడిగేసి ముగ్గేసాను. ఎందుకంటే ఉదయాన్నే ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము. అందరము త్వరగా వెళ్ళేసి వచ్చేద్దాము, మళ్ళీ పిల్లలకి బాక్సులు ఆఫీస్కి అట్ట వెళ్తుంటారు కదా వీళ్ళు. అందుకని త్వరగా వెళ్ళేసి వచ్చేద్దాము అనుకొని మాట్లాడుకున్నాం అనమాట. 7 లోపు వెళ్ళేసి వచ్చేద్దాము అని. ఇంకా నైట్ ముందు గుమ్మం కడిగేసేసి ముగ్గేసాను. ఇవేంటంటే చిన్నవి మనకి ప్రింట్ లాగా పడతాయి కదా, ముగ్గు పిండి వేస్తే షేపు, అవి తెచ్చుకున్నాను అనమాట. మొన్న దీపావళికి ఈ ప్రమిదలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి, అవి తెచ్చుకున్నాను. కార్తీక మాసం కదా, అటు ఇటు గుమ్మంలో మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆ ముగ్గులు దీపం పెట్టుకోవచ్చు, బాగుంటాయి అని తెచ్చుకున్నాను. చాలా బాగుంది. నాకు అది 10 రూపీస్ పడింది. దానిలో ప్రమిద పెట్టినప్పుడు బాగా కలగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇదేంటంటే ఇంకా పక్క రోజు ఎర్లీగా నేను 4కి లేసాను. ఇంకా ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టేసాను అనమాట. ఒక 2 గ్లాసులు బియ్యం వేసేసి నానబెట్టేసాను. పొద్దున పుట్టకి చలివిడి ఎత్తుకొని వెళ్ళాలి, తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి, శనివారం కాబట్టి పిండి దీపం పెట్టుకోవాలి. తులసమ్మ మామూలు పుట్టు దగ్గర కూడా పిండి దీపం పెట్టుకుంటాను అనమాట నేను తీసుకొని పోయి. అందుకని బాగా మెత్తగా అవి నానతాయి కదా, నీళ్ళన్నీ వంపేసి మిక్సీలో ఒక 5 నిమిషాలు మెత్తగా గ్రైండ్ చేసి సరిపోద్ది. బాగా మెత్తగా అవుద్దనమాట పిండి. ఇంకా దాంట్లో హాఫ్ పిండి తీసేసి ఇంకా నేను ప్రమిదలు చేసాను. కొంచెం బెల్లం వేసేసి జస్ట్ కొంచెం పాలు వేసేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి. దాంట్లో ఇంకా వాటర్ అది ఏం వేయకండి, వాటర్ ఎందుకంటే తడి బియ్యం కాబట్టి జస్ట్ కొంచెం పాలు పోస్తే చాలు, బాగా ముద్దగా బాగా వస్తుంది అనమాట. మరి గట్టిగా కలుపుకోకుండా మరి లూజ్గా కలుపుకోకుండా మీడియంగా కలుపుకున్నామంటే షేప్ బాగా వస్తుంది పిండి దీపం అనేది. ఫస్ట్ నాకు కూడా తెలియనప్పుడు ఎక్కువ పోసేదాన్ని అనమాట, వాటర్ కానీ పాలు కానీ. ఇప్పుడు ప్రతి శనివారం నేను పిండి దీపం పెట్టుకుంటాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఎట్లాగో బాల్స్ బాగా రౌండ్గా చేసేసుకొని ఒక అరచేతుల్లో పిండి పెట్టేసుకొని బొట్న వేలుతో రౌండ్ షేప్లో అట్లాగా ప్రెస్ చేసుకుంటే చాలు, బాగా సులభంగా చేసేసుకోవచ్చండి. చాలామంది పిండి దీపము చాత రాదు అనుకుంటారు. అదేం పెద్ద ఏం ఉండదు, 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది. అలాగ ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవడమే అనమాట. చూడండి షేప్ కూడా బాగా వచ్చింది కదా, బాగా గుంటగా షేప్ కూడా రౌండ్ షేప్లో కూడా బాగా వచ్చింది కదా. సింపుల్గా చేసేసుకోవచ్చండి, పెద్దగా అంటూ ఏమీ ఉండదు. మామూలు పొడి బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇంకా నానబెట్టి మనం బియ్యం నానబెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదనమాట. చాలామంది ప్యాకెట్ బియ్యం ఉంటుంది కదా, పొడి బియ్యంతో కూడా చేస్తుంటారు. మనం నానబెట్టేసుకొని నీట్గా ఇంట్లో ఆ బియ్యంతో చేసుకుంటే బాగుంటుంది. ఇంకేమంటే ఇంకా ఇది లోపల ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాను కాబట్టి వెంకటేశ్వర స్వామికి నామం పెట్టేశారనమాట. ఒక చిన్నది ఒక్కటే చేశాను, ఒకటి ఇంట్లో కానీ ఒకటి పుట్టు దగ్గర తీసుకొని వెళ్ళాలి కాబట్టి చేసేసారనమాట. దీనికి ఈ ప్రమిదికి నామం పెట్టలేదు, చుట్టుబొట్లు పెట్టేసి తీసుకొని వెళ్ళానమాట. చాలా మంచిది. కార్తీక మాసంలో మనం శివాలయంకి వెళ్తున్నా కూడా పిండి దీపం కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారులేండి, ఒకప్పుడు పెట్టేవాళ్ళు కాదేమో, ఇప్పుడు మాత్రం చాలామంది పెట్టుకుంటున్నారు పిండి దీపము. శివాలయంలో కూడా పిండి దీపం మనం కార్తీక సోమవారాలు అట్లా వెళ్తాం కదా, అప్పుడు కూడా ఇంట్లో పిండి దీపం తీసుకొని పోయి పెట్టుకుంటే 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు కానీ చాలా మంచిది. ఇంక ఇదేమంటే ఇంకో కొంచెం పిండి ఉంది కదా, దాంట్లో కొంచెం బెల్లం వేసేసి ఒకేసారి మిక్సీ పట్టేసాను చలివిడికి. జస్ట్ కొంచెం బాగా దాంట్లో పాలు వాటర్ ఏమి వేయకండి, లూజ్ అయిపోద్ది. దాని బెల్లం వేసాం కదా, ఆ జిగట ఆ తడి ఉంటుంది అనమాట. కొంచెం పైన జస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక స్పూను బాగా కలిపేసి ముద్దలాగా చేసుకుంటే సరిపోద్ది అనమాట. చలివిడి మెయిన్ పుట్టకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చలివిడి తీసుకొని పోవాలి. చలివిడి, సొద్దలు, నువ్వులు అనమాట. ఈ నువ్వులు ఏంటంటే నైట్ నేను చెరిగి పెట్టేశాను, ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి కదా, చెరిగేసి పెట్టేశాను. ఉదయం అంటే అన్నీ కుదరదు కాబట్టి దాంట్లో ఇంకొంచెం బెల్లం వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసేసుకొని మామూలుగా బాల్స్ లాగా చేసేసుకోవడం అనమాట. ఎవరు తినరు ఎక్కువ, అందుకని నేను ఏంటంటే ఎక్కువ వేయలేదు. నాకేమో 4 బాల్స్ వచ్చేసాయి అంతేను. ఇంకా ఇది మిక్సీలో తీసి మళ్ళీ ప్లేట్లో వేసి మిక్సీ జారు కొంచెము ప్లేట్కి కొంచెం ఎందుకులేనని దాంట్లో జస్ట్ కొంచెం నెయ్యి వేసేసి బాల్స్ లాగా చేసాను. చూడండి షేప్ కూడా బాగా చాలా మంచిది. ఇది నువ్వు ఉండలు అయినా మంచిది కాబట్టి తినరు ఎవరు, అందుకని దేవుడికి మాత్రం ఒక 4 ఉండలు చేసి పెట్టారనమాట. చూడండి షేప్ కూడా బాగా వచ్చాయి. ఇంకా దేవుడి దగ్గర శనివారం కాబట్టి దేవుడి దగ్గర కూడా పెట్టాను.
నువ్వులుండ, తర్వాత వడపప్పు కూడా నైటే నానబెట్టేసాను. వడపప్పు, సజ్జలు, ఇదేంటి చలివిడి అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. ముందు ఇంట్లో పెట్టేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా తాంబూలము, పండ్లు అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని వెళ్ళాను. ఇంకా మామూలుగా ప్రమిదలో శనివారం కాబట్టి నువ్వుల నూనె వేసుకొని పెట్టుకుంటే మంచిది దీపము, అందుకని నువ్వుల నూనె వేసేసుకొని దీపం పెట్టుకున్నాను అనమాట. మ్యాక్సిమం ప్రతి శనివారం ట్రై చేస్తానండి. మ్యాక్సిమం ప్రతి శనివారం పెట్టుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది ప్రతి శనివారం పిండి దీపం పెట్టుకోవడము. చాలా అంటే చాలా మంచిది. కొంచెం ఓపికగా చేసుకొని శనివారం రోజు దేవుడు పెట్టుకున్నామంటే పిండి దీపం చాలా మంచిది. ఇంకా గుమ్మంలో కూడా అటు ఇటు దీపాలు పెట్టేసుకున్నాను. గుమ్మంలో తులసి కోట దగ్గర అంతా దీపాలు పెట్టుకున్నాను. ఉదయాన్నే లేస్తాము కార్తీక మాసంలో, త్వరగా పూజ అయిపోద్ది, కొంచెం బాగుంటుంది, ఏదో కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఉదయాన్నే దీపం పెట్టుకుంటాము, పని కూడా త్వరగా అయిపోద్ది. కార్తీక మాసంలో ఎర్లీగా లేస్తాం కాబట్టి త్వరగా అన్ని పనులు చేసుకొనే మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాము. ఇంట్లో అంతా నీట్గా క్లీన్ చేసుకునే కదా దీపం పెట్టుకుంటాము. ఇంకా మొత్తానికి ఇంట్లో కూడా నేను దీపం అవన్నీ పెట్టేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళాను అనమాట. తులసికోట కాడ కూడా మెయిన్ తులసికోట కాడ ఈ కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలామంది తులసికోట అంటే తులసి చెట్టు లేనోళ్ళు కూడా తెచ్చుకొని ఈ కార్తీక మాసంలో పెట్టుకుంటారు చాలామంది. చాలా మంచిదనమాట తులసికోట దగ్గర దీపం పెట్టుకుంటే. ఇంకా ఏంటంటే ఇంకా అన్నీ నేను నైటే తీసి పెట్టుకున్నాను అనమాట. ఉదయం ఏమేమి తీసుకోవాలని టేబుల్ మీద పెట్టేసుకున్నాను. అలా ఉన్నాయి కదా రౌండీ పసుపు కుంకుమ వేసుకునేవి, అవి అయితే నేను చాలా ఏళ్ళు నుంచి ఉంది నా దగ్గర. దాంట్లో అన్నీ వేసుకొని వెళ్తాను అనమాట. పసుపు కుంకుమ, అక్షింతలు, కర్పూరము, ఒత్తులు అన్నీ దాంట్లో వేసుకొని వెళ్తాను. అదైతే ఒక్కటి సరిపోద్ది అనమాట. ఇంకా కావాల్సిన కడ్డీలు చిన్న మనం పిండి దీపం తీసుకున్నాను కదా అది కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అగ్గపెట్ట, దానికి కావాల్సినవి, ఒత్తులు ఆయిల్లో నానబెట్టేసుకున్నాను అనమాట. నెయ్యిలో నానబెట్టేసుకున్నాను. గుండొత్తులు నానిపోతే త్వరగా ఎలుగుతాయి కదా అని. ఇంకా ప్రసాదాలు కూడా ఒక దాంట్లోనే పెట్టుకొని పోయానండి. ఇంకా ఇన్ని 2-3 బాక్సులు ఎందుకులని, కొంచెమే కాబట్టి అంతా ఒక సైడ్గా పెట్టేసుకున్నాను. ఇంకా పాలు అప్పుడే వచ్చాయి. ఇంకెట్ట మేము వాడేది ఆవు పాలు. ఇంకా ముందు ఒక బాక్సులో ఒక బాటిల్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని పెట్టుకొని రెడీ అయిపోయాను అనమాట నేను. ఇంకా పిల్లలకి ఏంటంటే టిఫిన్ ఇడ్లీ పెట్టేసి, చట్నీ బట్టి ఇడ్లీ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. వాళ్ళకి జడ ఇన్ని వేసి వెళ్ళిపోయాను నేను. ఇంకా వాళ్ళు టిఫిన్ అయి పెట్టుకొని స్కూల్కి వెళ్ళినట్టున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిండి దీపం అయి పెట్టేసుకొని అన్నీ కొంచెం దేవుడికి ఆకులు పెట్టేసాను అనమాట. తీసుకుమైన ప్రసాదాలు, చలివిడి, తర్వాత సజ్జలు, పెసరపప్పు, నువ్వులుండ ఇన్ని ప్లేట్లో ఒక ఆకులో పెట్టేసేసుకొని పిండి దీపం పెట్టుకొని ఇంకా బాక్స్ కూడా ఎత్తుకోమేను కదా అది కూడా పెట్టాను అనమాట. అది ఆ బాక్స్ మనం ఇంటికి తీసుకొచ్చి ప్రసాదంగా అందరం తీసుకోవచ్చు అనమాట. ఇంకా పాలు అవన్నీ పోసేసుకొని ఇంటికి వచ్చాము. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు నేను, ఏదో కొంచెం ఎందుకో వెళ్ళలేదు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం వెళ్ళానమాట. చాలా బాగా తృప్తిగా పుట్టకెళ్ళి వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.